తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 మీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈ రోజు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగా అదే ఎత్తులో గల్ఫ్ ఆఫ్ మన్నార్కు వరకు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి ద్రోణి కొంచెం దూరంగా వెళ్లడంతో మళ్లీ ఎండ తీవ్రత పెరిగింది. రానున్న 4 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఎండలు బగబగా మండనున్నాయి. వాతావరణంలో మార్పులతో కురిసిన అకాల వర్షాలతో 2-3 రోజుల్లో చల్లబడిన వాతావరణం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతుంది. పెరుగుతున్న ఎండలు ఓవైపు, తీవ్ర ఉక్కబోత మరోవైపు ప్రజలు అల్లాడుతున్నారు. మార్చి 27-30 వరకు తూర్పు తెలంగాణ ప్రాంతంలో ఉష్ణోగ్రత 41 నుండి 43 డిగ్రీల వరకు నమోదవుతుందని హెచ్చరిక జారీ అయింది. అయితే హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రత పెరగనుంది. 38 నుండి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి వడగాలుల తీవ్రత పెరగనుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి వరకు కూల్గా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణంలో మళ్లీ మార్పులు రావడానికి గల కారణాలేంటి, రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే వివరాలను తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురిశాయి. మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎందుకంటారు? మనకి గత 2-3 రోజుల నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి మనకి తెలంగాణకి ఆనుకొని ఇంచుమించుగా విదర్భ మీదుగా ఇటు నార్త్ కేరళ, నార్త్ తమిళనాడు వరకు ఒక ద్రోణి ఒకటి రన్ అవుతుందండి. దానివల్ల ఏమవుతుందంటే మనకి గత 3 రోజుల క్రితం మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ, ఉరుములు మెరుపుల జల్లులు ఇవన్నీ పడటం వల్ల మనకు 39-40 డిగ్రీల దగ్గర ఉన్న టెంపరేచర్స్ గత 2-3 రోజుల్లో నెమ్మదించి 34-36 ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే ఈ ద్రోణి ఇంకా కొనసాగుతుంది, కానీ దాని యొక్క ప్రభావం కొంచెం తగ్గింది. ఎందుకంటే తెలంగాణ కొద్దిగా దూరంగా మూవ్ అయింది. అయితే ద్రోణి ఇంకా కొనసాగుతోంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ మనం వేసవిలోకి ప్రవేశిస్తున్నాం. గ్రాడ్యువల్గా టెంపరేచర్లు పెరిగే సీజనే కాబట్టి మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ పెరగడం ప్రారంభమైంది. ఈ నిన్నటి టెంపరేచర్లు చూసుకున్నట్టయితే నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35 నుంచి 39 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇవి ఏంటంటే మన సాధారణ టెంపరేచర్లకి సమానం. నిన్నటి సాధారణ 30 ఏళ్ల యావరేజ్ టెంపరేచర్స్కి ఈ టెంపరేచర్స్ సమానం. అయితే ఈ రోజు నుంచి రేపటి నుంచి మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ట్రఫ్ కనుక మరి కొంచెం దూరం జరిగిన వీక్ అయినా కూడా మనకి నార్త్ తెలంగాణలో గ్రాడ్యువల్గా 40 డిగ్రీలకి 40 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలో మనం రేపు ఆరెంజ్ అలర్ట్ ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, నిర్మల్ రానున్న 4 రోజుల పాటు, అంటే ఈ రోజుతో కలుపుకుంటే 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజంతా మనం ఎల్లో అలర్ట్స్లో ఉన్నాము. ఇక రానున్న 4 రోజుల పాటు కూడా మనకు చూసుకుంటే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ప్రస్తుతం తెలంగాణకు కొంచెం దూరంలో ఉన్నటువంటి ద్రోణి మళ్ళీ దగ్గరగా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? దగ్గరగా వచ్చే అవకాశం కూడా ఉంది. మనకి ఇప్పుడు లక్కీగా మార్చిలో ఏంటంటే 41 డిగ్రీల వరకు మాత్రమే మనకి తెలంగాణలో, అది కూడా నార్త్ తెలంగాణ, ఆదిలాబాదు ఆ ప్రాంతంలో మటుకే అలా రికార్డ్ అయ్యాయి. అయితే ఇవి గ్రాడ్యువల్గా పెరుగుతున్నప్పటికీ మధ్యలో ఈ ద్రోణి ప్రభావంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా టెంపరేచర్లు తగ్గిపోయినందువల్ల ఇప్పటి వరకు అదొకటే మనకి హై టెంపరేచర్ అండి. అంటే అన్ని ఇయర్స్ తోటి మనం కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఎంతవరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదై ఆగిపోయింది? అంటే మార్జిన్ ఎక్కడ ఉంది సార్ ప్రస్తుతం? మనం ప్రస్తుతం మార్చి నెలలో చూసుకున్నట్టయితే గత ఏడాది కంటే ఈ ఏడు కొంచెం ఈ ద్రోణి ప్రభావం వీటి వల్ల యావరేజ్గా ఇంచుమించు సమానంగా కానీ స్వల్పంగా తక్కువగా కానీ మాత్రం ఉన్నాము. అయితే ఏప్రిల్ నెలలో మనం లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ మన అంచనాల ప్రకారం ఢిల్లీ నుంచి మొత్తం దేశం మొత్తానికి రిలీజ్ చేసిన ఫలితాల ప్రకారం ఏంటంటే ఏప్రిల్, మే నెలల్లో గత వేసవి కంటే ముందు వేసవుల కంటే స్వల్పంగా టెంపరేచర్లు అధికంగా ఉండే అవకాశమే ఉంది. సో 44 నుంచి 45 డిగ్రీలు, 46 డిగ్రీల వరకు మనకి పీక్ సమ్మర్లో చేరుకునే అవకాశం ఉందండి. ఇంతవరకు ఎప్పుడు తెలంగాణలో 46 దాటలేదా సార్? అంటే 46 లోపే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయా? అక్కడి వరకే ఆగిపోయిందా? అంటే మనం ఆల్ టైమ్ రికార్డు కాకుండా మన గత 10 సంవత్సరాల్లోనే మనకి టెంపరేచర్స్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తున్నాయి. వీటిల్లో మనకి 46-47 డిగ్రీలు
వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయ్యాయి. ఆ స్థాయికి ఈ సంవత్సరం కూడా మనం మే నెలలో చేరుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఒక్కసారిగా ఎండల తీవ్రత అనేది పెరిగిపోయింది. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్స్ని వాతావరణ శాఖ జారీ చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు అంటే 4 రోజుల పాటు ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ని కూడా జారీ చేసింది. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. విడుదల సతీష్తో అంజుమా, బిగ్ టీవీ.